ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वत देवीं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। स्थले स्थले यस्य कृपा प्रभाभिः कृष्ण अन्य तृष्ण जन संहितानां निर्मूलिता एव भवन्ति तस्मै नमो नमः श्रील नरोत्तमाय। ऐनन्द तनुज किङ्करां पतितां मां विषमे भवाम्बुधा कृपया तव पाद पंकज स्थित धूलि सदृशं विचिन्तय नयनं गलदश्रुधारय वदनं गद्गदरुद्धया गिर पुलकैर्निचितैर्वपुकदा तव नाम गृहणे भविष्यति। युगायितं निमीषेण चक्षुषा प्रावर्ष्यायितं शून्यायितं जगत्सर्वं गोविन्दविरहे। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातम् अहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यदेवं। तथापि कीर्तयामि यङ्गा यदा मतिं यदा श्रुतं कीर्तिं हरिं स्वां सत्कर्तुं गिरा अन्याभिधासते। स्थितिर्सेवा गतिर्यात्रा स्मृतिश्चिन्ता स्तुतिर्वाचा भूयः सर्वात्मनो विष्णु मयेत्यं त्वयि चेष्टितम्। जय जय श्री चैतन्य जय नित्यानन्द जय Jaya, अद्वैत चन्द्र जय गौर भक्त वृंद। అది అన్మ్యూట్ చేస్తే మళ్ళీ డివోటీస్ అందరూ మర్చిపోతున్నారు. sure, Mataji. బ్యాక్‌గ్రౌండ్ Please go ahead. నాయిస్ వస్తుంది కదా! అందుకని. Yes. Yeah. సో విత్ ఆల్ యువర్ పర్మిషన్ డివోటీస్. ఇస్ దట్ I ఓకే? did not unmute them, Mataji. Let me mute them first, ఇస్ Mataji. దట్? Yeah. యెస్. ఇఫ్ దట్స్ ఓకే విత్ యూ. మర్చిపోతున్నారు డివోటీస్ అన్మ్యూట్‌లో ఉన్నారని. యాహ్! కెన్ ఐ గో హెడ్ ప్రభు? Mataji, you need to unmute now and then you can go. Yes, Mataji. Thank you. యాహ్! విత్ యువర్ పర్మిషన్ డివోటీస్. మళ్ళీ అంటే అట్లా ప్రణామ మంత్రాలు జరుగుతున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ నాయిసెస్ వస్తే ఇట్స్ నాట్ సో ప్లెజెంట్ కదా! మనం మర్చిపోతాము అన్‌మ్యూట్‌లో ఉన్నామని. అందుకని కంటిన్యూ. యూ మే మీరు కూడా చెప్పండి. మ్యూట్‌లో ఉండి చెప్పేసేయండి. సో దట్స్ గుడ్. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద। జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద।
జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద పంచతత్వాత్మకం కృష్ణం భక్తరూపస్వరూపకం భక్తావతారాం భక్తాఖ్యం నమామి భక్తశక్తికం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. సో డియర్ డివోటీస్, ఇవాళ ఏం విందామంటే యాక్చువల్గా సండే ఫిస్ట్ కుకింగ్ ఉంది కదా, ఐ వాస్ థింకింగ్ ఈ శ్లోక అందులో ఇవాళ మార్నింగ్ ప్రేయర్స్లో కరెక్ట్గా ఇవాళే వచ్చింది ఈ శ్లోక భగవద్గీత నుండి. ఐ వాస్ థింకింగ్ భగవాన్ కరెక్ట్ టైంకి యు గేవ్ అస్ అని. సో వి విల్ హియర్ దిస్ శ్లోక. శ్రీ భగవాన్ వాచ. మనకు ఆ శ్లోక ఎంత మాత్రం అర్థమైంది. భగవద్గీతలో దాదాపు అన్ని శ్లోకస్ మనం ఇప్పటి వరకు వినే ఉన్నాము. సో ఇప్పుడు వినబోయేది కూడా ఈ శ్లోక మనకి ఎంతవరకు అర్థమైంది, మనకి భక్తి ఎంతవరకు అర్థమైంది, ఎంత జరుగుతుంది ఇప్పుడు మనకి, అసలు భక్తి ఏంటి, ఏం చెప్తున్నారు, శ్రీ భగవాన్ ఉవాచ ఏంటి, అండ్ శ్రీల ప్రోపాద ఉవాచ ఏంటి, అది విందాం ఇవాళ. సో యా, శ్రీ భగవాన్ ఉవాచ పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్తా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. ఇది అందరికి తెలిసిందే కదా, భగవద్గీతలో మనం విన్నది కూడా. ఏంటది శ్లోకాలో శ్రీ భగవాన్ ఉవాచ ఏంటి, భగవంతుడు ఏం చెప్పాడు, శ్రీల ప్రోపాద ఉవాచ అది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి శ్రీల ప్రోపాద, అది విందాం. పత్రం పుష్పం ఫలం తోయం. పత్రమైన, పుష్పమైన, ఫలమైన, నీరైన యు మే భక్త ప్రయచ్చతి, ఎవరైతే నాకు భక్తితో అర్పిస్తారు, దెన్ తదహం భక్త్యుపహృతం, వాళ్ళు అలా భక్తితో నాకు అర్పించినప్పుడు అశ్నామి ప్రయతాత్మనః, అశ్నామి నేను స్వీకరిస్తాను, ప్రయతాత్మనః ఫ్రమ్ దట్ ప్యూర్ హార్టెడ్ సోల్. ఆ శుద్ధమైన భక్తి, ప్యూర్ హార్టెడ్, మలినం లేని హృదయం, నిర్మలమైన హృదయం, ప్యూర్ హార్టెడ్, నిర్మలమైన హృదయం. సో ఎవరైతే నాకు పత్రం పుష్పం ఫలం తోయము భక్తితో నిర్మలమైన మలినం లేని భక్తితో నాకు నైవేద్యం పెట్టినప్పుడు నేను ఆరగిస్తాను అని చెప్పాడు స్వామి. దానికి శ్రీల ప్రభుపాద ఏం చెప్తారంటే, పొరపాటులో లార్డ్ కృష్ణ, శ్రీకృష్ణ భగవానుడు మనకి ఇది కావాలి అది కావాలి అని ఇంత ఇంత టేస్టీగా ఉండాలి నైవేద్యము, ఇంత ఎక్స్పెన్సివ్గా పెట్టాలి అనేమి కోరట్లేదు శ్రీకృష్ణ భగవానుడు, కానీ ప్యూర్ డివోషన్ కోరుతున్నారు అని చెప్తున్నారు శ్రీల ప్రభుపాద. శ్రీల ప్రభుపాద చెప్తున్నారు పర్పోట్ అది. మనము ఎంతటి
ఎక్స్‌పెన్సివ్ ఎంతటి ఆప్యులెంట్ బోగా ఆఫర్ చేస్తున్నాము కాదు. ఆహ్, ఫలం, పుష్పం, పత్రమైనా పర్వాలేదు. నీరైనా పర్వాలేదు. హృదయం ఎంత నిర్మలంగా ఉంది స్వామికి నైవేద్యం పెట్టేటప్పుడు. ఆ హృదయంలో ఉన్న నిర్మలత్వం, ఆ హృదయంలో ఉన్న శుద్ధ భక్తి. శిల ప్రభుపాద అదే చెప్తారు. ప్యూర్ డివోషన్‌ని స్వామి ఆరగిస్తారు అని ప్రభుపాద చెప్పారు. ఇది ప్రభుపాద పర్పోటే. ఇది నేను ప్యూర్ డివోషన్ ఉండాలి మన హార్ట్‌లో. మనం స్వామికి నైవేద్యం పెట్టేటప్పుడని ఐ యామ్ నాట్ సేయింగ్ ఇట్. నేను చెప్పేది కాదు. ఎందుకంటే మాతాజీ మీరెందుకు అంత అట్లా ఒకేసారి డెప్త్‌లో చెప్పేస్తే ఇప్పుడిప్పుడే భక్తి స్టార్ట్ చేస్తున్నాం కదా! అని అనిపిస్తది కదా! విన్నాం కదా! అట్లా ఇప్పుడిప్పుడే భక్తి స్టార్ట్ చేస్తుంటే అట్లా ఒకేసారి ప్యూర్ డివోషన్‌తో ఉండాలి. మనం ఆఫరింగ్ చేసేయాలంటే, అక్కడి వరకు అట్లా చెప్పేస్తే ఎట్లా మాతాజీ? ఇప్పుడే కదా మొదలుపెట్టేది. యాహ్! అసలు తినేటప్పుడు ఆకలి కాగలేక, అది నైవేద్యము స్వామి ఆల్టార్ వరకెళ్ళినా కూడా ఎక్కువే. అట్లా ఉంటుంది పరిస్థితి. ఒక్కొక్కసారి ఆల్టార్ వరకు కూడా ఎళ్ళదు. ఒక్కొక్కసారి బయటే తింటాము. ఒకసారి ఆల్టార్ వరకు వెళ్ళదు. వెళ్ళినా ఆ కుకింగ్ మనం ఇంట్లో చేసింది గదా! ఏ మూడ్‌లో చేస్తామో వీళ్ళ మీద అరుచుకుంటూ, వాళ్ళ మీద అరుచుకుంటూ, వీళ్ళ గురించి ఆలోచిస్తూ, వాళ్ళ గురించి ఆలోచిస్తూ, మొత్తం మెంటల్ కుకింగ్ లోపల అయితుంటే బయట కుకింగ్ అయితుంది. అది ఎవరికైతుంది కుకింగు? ఇది కృష్ణకేనా అయ్యేది కుకింగు? సో, పరిస్థితి అట్లా ఉంది మాతాజీ. ఇక్కడేమో మెంటల్ కుకింగ్ అవుతుంది. బయటేమో షౌటింగ్, షౌటింగ్ ఇంట్లో. లోపల మెంటల్ కుకింగ్. ఆ తర్వాత చెయ్యి ఆ పొయ్యి మీద అట్లా తిప్పుతా ఉంటుంది. యాక్చువల్‌గా స్వామికి నైవేద్యము మనం గ్రోసరీస్ తీసుకొనొస్తామే, అక్కడి నుండే మొదలవుతుంది. గ్రోసరీస్ తీసుకొచ్చే దగ్గర నుండి, వెజిటబుల్స్ కట్ చేసే దగ్గర నుండి, స్వామికి కుక్ చేసేటప్పుడు ఆ కుకింగ్‌ది ఆహ్, బోగా మనకి ఆల్టర్ మీద ఎళ్ళే వరకు, ఎళ్ళేటప్పుడు దాన్ని స్వామికి నైవేద్యం పెడుతున్నప్పుడు నైవేద్యం తిరిగి వచ్చిన తర్వాత మనకి ప్రసాదం అయిన తర్వాత, ఆ ప్రసాదాన్ని స్వామి ప్రసాదంగా స్వీకరిస్తున్నప్పుడు, ఆనర్ చేస్తున్నప్పుడు యాహ్! ఇదంతా అనమాట. ఇప్పుడు ఈ ఒక శ్లోక ఉంది కదా! అట్‌లీస్ట్ స్వామికి ఆఫర్ చేసే వరకు ఈ శ్లోక అనమాట. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త ప్రయచ్చతి. ఎక్కడి నుండొస్తుంది ఆ పత్రం? ఎక్కడి నుండొస్తుంది ఆ పుష్పం? హ్మ్. ప్రయతాత్మన ఆ హృదయంతో వస్తుందా? ఆ హృదయంతో కుకింగ్ అవుతుందా? ఆ మూడ్‌తో కుకింగ్ అవుతుందా? కుకింగ్ అయిన తర్వాత అది భోగా ఎళ్ళిన తర్వాత ఆ మూడ్‌తో మనం ఆఫర్ చేస్తున్నామా భగవంతుడికి? అదనమాట. సో, మన పరిస్థితి ఇట్లా ఉంది. కానీ శిల ప్రభుపాద చెప్తున్నారు కదా! ఇది తత్వ. అది. పరిస్థితి మనది ఇట్లా ఉంది కరెక్టే. అసలు తత్వ ఏంటో తెలియాలి కదా! భక్తి అనేది తత్వ అంటే ఏంటి? స్వామి నైవేద్యం ఆరగించాడా లేదా? ఎలా తెలుస్తుంది మనకి? అదనమాట. తత్వం అంటే భగవంతుడు హ్మ్. శుద్ధ సత్వలో ఉంటాడు కదా! ఆరగింపు అక్కడి వరకు ఎళ్ళాలంటే శుద్ధ సత్వంలో ఉన్న ఆ చిత్తం ఆ ఆరగింపు జరుగుతున్నప్పుడు దాని ఆరగింపు అక్కడికి చేరుకుంటుందనమాట. అది తత్వం. అది తెలియాలి మనకి. ఆ! మనం ఏ పరిస్థితిలో ఉన్నాము? శిల ప్రభుపాద కూడా చెప్పారు. స్వామి చూసేదల్లా శుద్ధమైన భక్తే. శుద్ధమైన భక్తి. స్వామి చూసేది. దానికి మనం ఎట్లా రావాలి? మన దగ్గరికి తత్వ రాదు. స్వామిని వైకుంఠంలో నుండి తీసుకొచ్చి మన గుణ సముద్రంలో విరిగిచ్చడం కాదు మనం.
మనం గుణ సముద్రంలో కొట్టుకుంటున్నాము. స్వామిని కూడా వైకుంఠం తీసుకొచ్చి మనం గుణ సముద్రంలో పెట్టడం కాదు. హ్మ్. మన భక్తి ఏ దిశలో వెళ్ళాలంటే స్వామికి స్వామికి ప్రార్థన రూపంలో మన భక్తి జరుగుతున్నప్పుడు స్వామి మన ఈ గుణ సముద్రంని తీసుకెళ్ళి వైకుంఠధామంలో గోలోకధామంలో పెడతారు. అంటే మనల్ని కృష్ణ కథ మన లోపల భక్తి ఎట్లా చేయాలి అని ఫస్ట్ ఆ జ్ఞానాన్ని ఇచ్చి ఆ భక్తి అంటే అట్లా ఉండాలి కదా అనే స్ఫూర్తినిచ్చి అనుగుణంగా భక్తి జరిగేలాగా శక్తినిచ్చి ఉం, అప్పుడు ఆ కథ మనల్ని అట్లా తత్వ దిశ వైపు తీసుకొని వెళ్తుంది. అట్లా తీసుకెళ్ళనియాలి మనం. ఆ డైరెక్షన్లో వెళ్ళాలి భక్తి. సో ఆ రకంగా కృష్ణ కథ మనల్ని తత్వ వైపు తీసుకొని వెళ్ళాలి. తత్వ అంటే శుద్ధ భక్తి వైపు ఎట్లా వెళ్ళాలి అని. అది ఇప్పుడు చెప్పారు కదా శిల ప్రోపాదు వాచ్ అదే కదా. ఆ? కృష్ణ ఈజ్ లుకింగ్ ఫర్ ఓన్లీ ప్యూర్ డివోషన్, శుద్ధ భక్తి. మన చిత్తంలో హార్ట్లో ఉన్న శుద్ధ భక్తి మాత్రమే చూస్తున్నారు కృష్ణ అని చెప్తున్నారు శ్రీల ప్రభుపాద. శ్రీల ప్రభుపాద చెప్తున్నారు అదే భక్తి, అది మనం చేయాలి. కాకపోతే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందల్లా మన పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉంది కదా, అటు దిశగా ఎట్లా వెళ్ళాలి అది మనం తెలుసుకోవాలంతే. ఆ దిశగా ఎట్లా వెళ్ళాలి ఒకటి ఏమంటే ఇప్పుడు మనకి భక్తి అంటే ఏమాత్రం అర్థమైంది, ఏమాత్రం చేస్తున్నాము. ఇప్పుడు ఇదే శ్లోక ఉంది. ఏమనుకున్నాం మనం? పత్రం పుష్పం ఫలంతో ఇది విన్నాం కదా. ఏమనుకుంటాం జనరల్గా మనం? ఆ కృష్ణకే కుక్ చేస్తున్నాము, రైట్? బయట ఏమీ తినట్లేదు, కృష్ణకే కుక్ చేస్తున్నాము అండ్ కృష్ణకి ఆఫర్ చేస్తున్నాం. వండర్ఫుల్, గుడ్, వి గాట్ స్టార్టెడ్. యా, భక్తి అయితే మొదలైంది. వండర్ఫుల్, అట్లాగే మొదలవుతుంది, మొదలైంది, వెరీ గుడ్. తర్వాత ఏంటి? కుక్ చేసేటప్పుడు ఇప్పుడే విన్నాం కదా, ఓ ఇదంతా భక్తి, భక్తి కిందే లెక్క. ఉట్టి జపా బీట్స్ పట్టుకున్నప్పుడు హరే కృష్ణ అంటున్నప్పుడు అదొక్కటే కాదు భక్తి. పత్రం పుష్పం ఫలంతో నేను గ్రోసరీస్ తెస్తున్నప్పటి నుండి నా భక్తి కృష్ణుడి ధ్యానంలో, ఇది కృష్ణుడికి. కుక్ చేసేటప్పుడు కూడా దిస్ ఈజ్ ఫర్ కృష్ణ అనే భావన, రైట్? సో ఇది స్వామికి నేను నైవేద్యం వండుతున్నాను అనేప్పుడు మన దృష్టి ఎట్లా ఉంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో అటు ఇటు అయినా కూడా, ఇంట్లో ఏదన్నా జరుగుతుంది దానికి అరిచే బదులు నేను స్వామికి నైవేద్యం పెడుతున్నా కాబట్టి నేను ప్రశాంతంగా స్వామికి పెట్టాలి అనేది మనకు ఉండాలి. సో ఆ ఆలోచన మనలో మార్పు తీసుకొని వస్తుంది. మన వాచ వేగం ఏదైతే ఉందో, ఉద్వేగం ఏదైతే ఉందో, జనరల్గా బతుకుల్లో రాకముందు వంట చేసుకుంటా ఏంటి ఏంటి అట్లా 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 గట్టిగా మాట్లాడేస్తాం, గొడవలు పెట్టుకుంటాం. ఒక పక్క గొడవ జరుగుతూనే ఉంటుంది, ఒక పక్క వంట జరుగుతూనే ఉంటుంది. అది భక్తిలోకి వచ్చే కన్నా ముందు. ఇప్పుడు భగవంతుడి గురించి వింటున్నాం, భక్తి గురించి వింటున్నాం కదా. ఓ అయితే నీ ఇంట్లో చేసే ప్రతి చర్య కూడా భక్తే, స్వామికి అర్పితం అన్నమాట. సో నేను వంట చేసేటప్పుడు స్వామి, ఇది స్వామికి నైవేద్యం అని స్వామిని ధ్యానంలో పెట్టుకొని ఆ వంట చేయడం. ఇంకా ఏమన్నా గట్టిగా అట్లా ఇట్లా అయినా కూడా గట్టిగా అవుతుండొచ్చు చుట్టూ, కానీ ఇక్కడ భక్తి జరుగుతుంది, స్వామికి నైవేద్యం జరుగుతుంది కాబట్టి నేను ప్రశాంతంగా ఉండాలి. నేను ప్రశాంతంగా ఉండాలి. కుక్ చేయడం కూడా పూజనే. నైవేద్యం జరుగుతుంది కాబట్టి నేను ప్రశాంతంగా ఉండాలి. ఏమన్నా మాట్లాడేది ఉంటే జస్ట్ ప్రశాంతంగా సమాధానం ఇవ్వాలి. మనం ప్రశాంతంగా సమాధానం ఇచ్చినంత మాత్రం ఇంట్లో మొత్తం సద్దుమణిగిపోతుంది అని ఏమీ లేదు. అట్లా అవుతుందని గ్యారంటీ లేదు. అట్లా లైఫ్లో అవుతుందని కూడా గ్యారంటీ లేదు. ఆ గ్యారంటీ మనం ఇవ్వలేము. మిగతా ఫ్యామిలీలో ఎట్లా ఉంటుంది, సద్దుమణుగుతున్నారా లేదా, మిగతా మైండ్లు సద్దుమణుగుతున్నాయా, మనమేం గ్యారంటీ ఇవ్వలేము. మన ఇంట్లో సద్దుమణుగుతుందా లేదా, మన నైబర్హుడ్లో సద్దుమణుగుతుందా లేదా, మన కంట్రీలో సద్దుమణుగుతుందా లేదా, ఏం గ్యారంటీ ఇస్తాం? ఆఫ్టర్ ఆల్ మనం జీవస్. ఒకటే మన చేతిలో ఉన్నది, కర్మణి ఏవ అధికారస్తే మా ఫలేషు కదాచన.
జస్ట్ నీది కర్మ ఏముందో అదే చెయ్యి అంతే. నీ జోన్ అంతవరకే. ఇప్పుడు నైవేద్యం పెట్టాలి స్వామికి, కుక్ చేయాలి. స్వామికి నైవేద్యం పెట్టాలి కాబట్టి వండేది నైవేద్యం కాబట్టి ప్రశాంతంగా స్వామి ధ్యాసలో పెట్టాలి. అంతవరకే మన భక్తి. ఆ తర్వాత ఏదో జరగాలి అని మనం అనుకోవడం. నేను ఇట్లా ఉన్నాను కాబట్టి ఎదుటోళ్ళు కూడా అట్లా ఉండాలి అనుకోవడము. అక్కడ ఏమంటారు? పప్పులో కాలంటమే. అక్కడే పప్పులో కాలేస్తున్నాం మనం. మనం ఇట్లా ఉన్నాము కాబట్టి ఎదుటోళ్ళు కూడా ఇట్లా ఉంటారని రూల్ లేదు. అట్లా ఉండదు. ఉండాలని రూల్ లేదు. ఇంట్లో ఉండాలని లేదు. చుట్టూ కాంగ్రిగేషన్‌లో ఉండాలన్నా లేదు. ఎక్కడైనా లేదు. అట్లా ఉండాలి అని అనుకుంటున్నామే. అది ఏ గుణం తెలుసా? రజోగుణం. నేనైతే ఇట్లా ఉంటున్నాను మాతాజీ. ఐయామ్ డూయింగ్ మై బెస్ట్. మరి వాళ్ళు కూడా ఉండాలి కదా! అట్లా అనిపిస్తుంది మనకి. అది రజోగుణంలో ఉండే ఆలోచన. అదే సత్వగుణంలో ఎట్లా ఉంటుంది ఆలోచన? ఇది ఉండడం వరకే నేను చేయగలిగింది. అవతలోళ్ళు అట్లా ఉంటారని కానీ, ఉండాలని కానీ అది నా చేతుల్లో లేదు. అని కమింగ్ ఇన్ టర్మ్స్ విత్ ఇట్. ఆ! ఇక ఇది ఇట్లాగే ఉంటుంది. ఇట్స్ ఓకే. నేను చేయగలిగిందే చేస్తాను. వాళ్ళ దట్స్ బిట్వీన్ దెమ్ అండ్ కృష్ణ అనే ఆలోచన ఉంది. ఆ దృక్పథం ఉంది. అది సత్వ. అది సత్వ భక్తి అన్నమాట. సత్వ భక్తిలో ఎక్స్‌పెక్టేషను బయటోళ్ళు కూడా ఇట్లా ఉండాలి అనేది ఉంటే అది రజోభక్తి. అట్లాంటి ఎక్స్‌పెక్టేషన్ లేకుండా మనం అట్లా సత్వభక్తితో ప్రశాంతంగా భక్తి చేస్తే అది సత్వభక్తి. యాహ్! హ్మ్. సో, అట్లా వంట చేసేటప్పుడు అట్లా మనకి స్వామికి నైవేద్యం పెడుతున్నా కాబట్టి ప్రశాంతంగా ఉండాలి అనే దృఢత్వం, డిటర్మినేషన్, ఉత్సాహ, నిశ్చయ, ధైర్యాలు కదా! అటువంటి డిటర్మినేషన్ అట్లా దృఢత్వం లేకపోతే ఎప్పటికీ మనకి వాచో వేగం, మనసు వేగం అయి ఆగవు. భగవంతుడి సేవలో ఉంచి, భగవంతుడి సేవకి మనం అట్లా ప్రాముఖ్యతనిచ్చి, భగవంతుడికి ఇటువంటి భావంతో నేనుండాలి అనే దృఢత్వంతో ప్రార్థనాపూర్వకంగా భక్తి చేస్తే తప్పితే మన చిత్తంలో రజోగుణం పోదు. చిత్తం నుండి రజోగుణం పోదు. వేగం పోదు. ఇంకా ఏ రకంగానూ ఆ వేగం పోదు. ఓన్లీ భక్తి ద్వారానే ఆ వేగం తగ్గుద్ది. తగ్గుద్ది నెమ్మదిగా పోద్ది. అదనమాట. ఒకేసారి నేనెందుకు ఇట్లా అనేస్తున్నాను, నాకు అనాలని లేదు. ఒకేసారి హాల్ట్ జరగకపోవచ్చు. ఒకేసారి మార్పు రాకపోవచ్చు. కానీ అట్లా ట్రై చేసినప్పుడు లేదు నేనిప్పుడు భక్తిలో ఉన్నాను. లేదు నేనిప్పుడు సేవలో ఉన్నాను. సేవ ప్రశాంతంగా అవ్వాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఆహ్, ఆ డైరెక్షన్‌లో రోజు వెళ్తుంటే మొదటి రోజు వెళ్తున్నా గూడా వెళ్ళలేకపోవచ్చు. అరిచేయొచ్చు. బట్ అట్‌లీస్ట్ వెళ్ళాలనుంది స్వామి. నాకు ఆ దిశగా సత్వభక్తి దిశగా నీ వైపు వెళ్ళాలనుంది. నీ సేవ అట్లా చెయ్యాలనుంది అని ప్రార్థనాపూర్వకంగా ప్రాక్టీసింగ్ అంటే పదే ప్రార్థనాపూర్వకంగా చేస్తూ ఉంటే అప్పుడు కొంచెం సద్దుమణుగుద్ది. ఎవరన్నా అరిచినా కూడా వెంటనే రాదు. వచ్చినా కూడా తర్వాత అంటాలే అనుకుంటాము. ముందైతే వంట కానీ నైవేద్యమైన తర్వాత, ఆ తర్వాత అంటాలే. ఆ తర్వాత నెమ్మదిగా అరుస్తారు. దట్స్ ఓకే. వాళ్ళకి తర్వాత తెలుస్తుందిలే. ఆ తర్వాత అరిచేది కూడా వినిపించదు. ఆ తర్వాత హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. సేవలో ప్రశాంతంగా అంత నిమగ్నమై ఉన్నప్పుడు అరిచే వాళ్ళకి కన్‌ఫ్యూజన్ ఉంటుందన్నమాట. నేనెందుకు అరుస్తున్నాను? వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు ఇంకనమాట. నువ్వు రజోగుణంలో ఉన్నట్టున్నావు. అందుకని అరుస్తున్నావు. ఇక్కడ సేవ సత్వగుణం నుండి కొంచెం స్వామి వైపెళ్తుంది అని మనం చెప్పాల్సింది లేదు. అది కనిపిస్తది.
సో, మనం చేయాల్సిందల్లా ఇదన్నమాట. హ్మ్. ఆ డైరెక్షన్‌లో ఎళ్తే అప్పుడు మనలో ఉన్న రజోగుణం కొంచెం సద్దుమణుగుతున్నప్పుడు ఏమైతే మలినాలున్నాయో, మలినం అంటే ఏముంది? తమోగుణము, ఈ రజోగుణంకి సంబంధితమైనయి కదా! అటువంటి ఆ సంబంధితమైన ఆలోచనలు. వీళ్ళ పట్లైనా, వాళ్ళ పట్లైనా, దేని పట్లైనా. తమోగుణం, రజోగుణం తగిలిన ఆలోచనలే మలినాలనమాట. అయ్యయ్యో! బయట మలినాలు కాదు. అంటూ బయటేం కాదు. నా ఆలోచనలో ఎంత తమోగుణం, రజోగుణం తగులుందో అంత మలినమన్నట్టు. మలినమున్నప్పుడే వేగముంటుంది. ఆ! వాచో వేగముంటుంది, మాటలో వేగముంటుంది, ఆలోచనలో వేగముంటుంది. అన్నీ వేగం. అలా వచ్చేస్తాయి. గష్, గష్, గష్. దట్ ఈజ్ ఈక్వల్ టు మలినం అనమాట. అది తెలుసుకోవాలి. హ్మ్. సో, అట్లా ఆ మలినాలన్నీ పోవాలంటే మనం ఇంకేదో ప్లాన్ చేస్తే ఆ మలినాలు పోవు. ఆహ్, స్వామి సేవలో ఇట్లా ప్రశాంతంగా స్వామి సేవ కొనసాగాలి అని రోజువారీగా ఏ ఏ సేవలుంటాయో మనము ఇప్పుడు కుకింగ్ గురించి వింటున్నాము. ఏ సేవైనా కూడా అంతే. స్వామిది సేవలో ఇట్లా ప్రశాంతంగా వెళ్ళాలి అని మనము ప్రార్థనాపూర్వకంగా ఆ దిశలో భక్తి చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వేగం తగ్గుతుంది. వేగం తగ్గుతుందంటే అపరాధం తగ్గుతుంది. అంటే భక్తి అపరాధం తగ్గుతుంది. నామ అపరాధం తగ్గుతుంది. అప్పుడు మనలో ఉన్న వేదన తగ్గుతుంది. ఇది. మనలో ఉన్న వేదన తగ్గాలి అంటే వేగం తగ్గాలి. ఆ వేగం తగ్గాలి అంటే నామం, సేవ ఇవే ఆ వేగాన్ని ఆపేది. సేవ ఔట్‌సైడ్, నామం ఇన్‌సైడ్. యాహ్! నామ ఇన్‌సైడ్, సేవ ఔట్‌సైడ్. నామ అంటే ఇట్స్ ఆల్‌వేస్ నామ స్మరణ. స్పెసిఫిక్‌గా చెప్పాల్సిందేం లేదు. నామం చేసేది స్వామి స్మరణ కోసం. మనం కలికాలంలో ఉన్నాం కదా! ఊరికే స్మరణ రమ్మంటే స్వామి స్మరణ అంత తొందరగా రాదు. ఎందుకంటే రజోగుణం, తమోగుణం బాగా కప్పుకొనున్నాయి కదా! వీళ్ళ గురించి, వాళ్ళ గురించి చాలా తొందరగా వచ్చేస్తాయి. అవే అన్నీ ఇక్కడ పొరలో కూర్చొనుంటాయన్నమాట. స్మరణ ఎక్కడొస్తది స్వామిది? మొత్తం ఈ భౌతిక స్మరణ జరుగుతూ ఉంటుంది. కానీ కృష్ణ స్మరణ జరగడానికి కృష్ణ నామం అన్నమాట. నామంను ఉచ్చరిస్తున్నాము అంటే నాకు స్మరణ జరుగుతుందా లేదా? నామ స్మరణ. నామం జరిగేటప్పుడు స్మరణ జరగాలి లోపల. సో, సేవ బయట, నామస్మరణం లోపల. అట్లా అన్నమాట. సో, అట్లా చేసుకుంటూ వెళ్తే అట్లా బయట సేవ జరుగుతున్నప్పుడు లోపల నామస్మరణం చేస్తూ ఉంటే వేగం తగ్గుతూ ఉంటుంది. అదే వేగాన్ని తప్పేది. అప్పుడు అపరాధం తగ్గుతూ ఉంటుంది. మలినాలు పోతూ ఉంటాయి. అట్లా నిర్మలం అయితాం మనం. అట్లా మన డివోషన్ ప్యూర్ ప్యూర్ అవుతుందనమాట. రజోగుణం, తమోగుణం అన్నీ పోతున్నప్పుడు, మలినాలన్నీ పోతున్నప్పుడు భక్తి చేసుకుంటూనే వెళ్తాము. రోజు చేసేది మనం భక్తే. కాపోతే మలినమైనది. ఎందుకంటే మనకున్న రజోగుణం, తమోగుణం వల్ల మలినమైంది. సో, వాటిని అవి పోతూ ఉంటే చేసేది అదే భక్తి, అదే ప్యూర్ అవుతూ ఉంటుందనమాట. మలినాలు పోతూ ఉంటే. ఆ! ప్రభుపాద ఏమంటున్నారంటే మనం ఆ స్టేట్‌కి రావాలి. ఆ! అట్లా నిర్మలమైన హృదయం. నిర్మలమైన హృదయం అంటే ఏంటి? మొత్తం మలినం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనమేమన్నా చాట తీసుకొని, చీపురు తీసుకొని మలినాలు తీస్తామా? నో. మలినం అంటే విన్నాం కదా! రజోగుణం, తమోగుణం అన్నమాట. అవి చీకటి లాంటివి. చీకటి ఎట్లా పోతుంది? చాటతో, చీపుర్లతో ఊడిస్తే, తీస్తే చీకటి పోదు కదా! సూర్యుడు ఉదయించినప్పుడు చీకటి పోతుంది. అప్పుడు చాటలు, చీపుర్లు ఏం అవసరం లేదు. జస్ట్ సూర్యుడు ఉదయించాలంతే. జస్ట్ నామ స్మరణ జరగాలంతే. సేవలో ఉన్న మలినం పోతుంది. మాటలో ఉన్న మలినం పోతుంది. ఆలోచనలో ఉన్న మలినం పోతుంది. సేవలో ఉన్న చీకటి,
ఆలోచనలో ఉన్న చీకటి, మాటలో ఉన్న చీకటి పోతుంది. ఎందుకంటే నామ స్మరణం సూర్యుడి లాంటిది. కృష్ణ సూర్య. కృష్ణ స్మరణము, నామస్మరణము సూర్యుడి లాంటిది. సో అది లోపల నామస్మరణం జరుగుతూ ఉంటాయి. దెన్ మలినాలన్నీ పోతుంటాయి. ఆ రకంగా మనం శుద్ధమవుతాం. శుద్ధ భక్తి ఎట్లా వస్తుంది? ఎంత మాత్రం నా హృదయంలో నామస్మరణం నిండుకొనుంది, అంత మాత్రం మలినం పోతుంది. అంత మాత్రం అనేది శుద్ధ భక్తి అవుతుంది. అది. సో, వంట అయితే చేస్తూనే ఉంటాము. నైవేద్యం రోజు జరుగుతూనే ఉంటుంది స్వామికి. అది ఆగదు, ఆగద్దు. అది బిగినింగ్. బయట చేసే సర్వీస్ అనేది అది బిగినింగ్. అట్లా మొదలవుతుంది. న్యాచురల్. కానీ అక్కడితోనే ఆగేది కాదు కదా మనం. నెక్స్ట్ ఏంటి? ప్యూర్ డివోషన్ వైపు చెప్తున్నారు శ్రీల ప్రభుపాద. ఎట్లా రావాలి ప్యూర్ డివోషన్ వైపు? అది విన్నాము. సో, నామ స్మరణం హృదయంలో ఉన్న మలినాల్ని తీసేస్తూ ఉంటుంది, వేగాన్ని ఆపేస్తూ ఉంటుంది. ఆ రకంగా మన సేవ కూడా మలినం లేకుండా అవుతుందన్నమాట. అది. అది విన్నాం డియర్ డివోటీస్ ఇప్పుడు. రైట్. సో, ఇప్పటి వరకు ఏం విన్నామంటే స్వామికి భోగ ఏదైనా అర్పించచ్చు. యాక్చువల్‌గా పత్రం, పుష్పం, ఫలంతో ఏముంది కదా! స్వామికి నేను వండి పెడితే కానీ స్వామి ఆకలి తీరదు. అసలు ఫస్ట్ స్వామికి ఆకలుంది. నేనేదో వండి పెడితే తప్పితే ఆకలితో కూర్చొనుంటాడు స్వామి అని, నేను పెడితే తప్పితే స్వామికి ఆకలి తీరదు అనే క్వెషన్ ఏమీ లేదు. యాహ్! నేను చాలా యమ్మీగా చేస్తేనే స్వామి తింటాడు. అంటే అంత యమ్మీ, నా వంట ఎంత రుచిగా ఉందా అని నేను చూడట్లేదు స్వామి. అక్కడ ఫస్ట్ స్వామికి ఆకలే లేదు. నేను చేసే వంటకి, రుచికి అవసరమే లేదు. యాహ్! అండ్ మూడోది, స్వామి అశ్నామి ప్రయతాత్మన అన్నాడు కదా! నేను ఆరగిస్తాను, నేను స్వీకరిస్తాను. శుద్ధమైన హృదయంతో, రైట్? ప్యూర్ డివోషన్‌తో, శుద్ధ భక్తితో, శుద్ధమైన చిత్తంతో నాకు పెడుతున్నప్పుడు నేను ఆరగిస్తున్నాను అంటున్నారు స్వామి. అంటే నా హృదయం నిర్మలంగా లేకపోతే, నా చిత్తం శుద్ధంగా లేకపోతే స్వామికి నడవదా? వాట్ డస్ ఇట్ హాస్ టు డూ? నా నా హార్ట్ ప్యూర్‌గుందా లేదా అనేది ఎందుకు లార్డ్ కృష్ణ అడుగుతున్నారు? అంటే నేను నా హార్ట్ ప్యూర్ లేకపోతే స్వామిదేమన్నా ఆగిపోతుందా? తన లీలలేమన్నా ఆగిపోతున్నాయా? ఇంకెవరు లేరా భక్తులు స్వామితో? శుద్ధ భక్తులు స్వామితో లీలలు చేయడానికి అయ్యేం అట్లా అయితున్నాయని కాదు గదా! నేను ప్యూర్ హార్టెడా లేదా అనేది స్వామి పెద్దేం తేడా పడదు. స్వామి లీలలు జరుగుతూనే ఉంటాయి. కానీ నేను ప్యూర్ హార్టెడా కాదా అనేది నాకు తేడా పడుతుంది. నా కోసం చెప్తున్నాడు స్వామి. నేను ప్యూర్ హార్టెడ్ కాపోతే, నా డివోషన్ ప్యూర్‌గా లేకపోతే నాకు తేడా పడుతుంది. అది నాకు ముప్పు. అది నాకు అమంగళకరం. సో, స్వామి నాకు మంగళకరంగా ఉండాలని నీ హృదయాన్ని నిర్మలత్వంగా ఉంచి, అట్లా శుద్ధ భక్తితో నాకు అర్పించు అని నా కోసం చెప్తున్నాడు స్వామి. నన్ను ఉద్ధరించడం కోసం. అంతేగాని నాకు ప్యూర్ డివోషన్ రాగానే స్వామికేదో స్వామిని నేను ఉద్ధరిస్తున్నట్టేం కాదు. ఎవరిని ఉద్ధరిస్తున్నట్టు కాదు నేను చుట్టూ. నేను మలినాలను వదిలించుకుంటే నా హృదయం నుండి నేనెవ్వరిని ఉద్ధరించట్లేదు చుట్టూ. నన్ను నేను ఉద్ధరించుకుంటున్నాను. నా లోపల మురికిపోతే అది నా కోసం. అది నేను గమనించుకోవాలి.
ఈ డివోషన్ ఇంత మిక్స్డ్ డివోషన్ జరుగుతుంది. ఇంత రజోగుణం, తమో గుణం కూర్చొనుంది. ఈ మలినాలు పోవాలి నాలో నుండి. ఎందుకు పోవాలి? హ్మ్. నా కోసం. నా ప్యూరిఫికేషన్ కోసం పోవాలి. నేను మలినాలు పోగొట్టుకుంటా కానీ నువ్వు గూడా పోగొట్టుకోవాలి. అక్కడ పడుతుందే విన్నాం కదా! అది రజోగుణం. అది నీ కోసం నేను నిన్ను ఉద్ధరించడానికి నేనేం చేయట్లేదు. ముందు నన్ను ప్రక్షాళన చేసుకోవాలి నేను. అది. భక్తి అనేది మన ప్రక్షాళన కోసం. అద్ అది అర్థం చేసుకోకపోతే మనకి ఏమవుతుందంటే భక్తి అపరాధాలోనే ఉండిపోతామనమాట. హ్మ్. ఓకే. సో, అది. సో, స్వామి ఇట్లా నా చిత్తము శుద్ధంగా ఉండాలి అని చెప్పేది ఇదేదో స్వామికి నేనేదో ఫేవర్ చేస్తున్నట్టు కాదు. నా కోసం స్వామి చెప్తున్నాడు. నీది నిర్మలమైన హృదయంతో, శుద్ధమైన భక్తితో నాకర్పించు అని. సో, స్వామి నాకు ఫేవర్ చేస్తున్నారు. నేను స్వామికేం ఫేవర్ చేయట్లేదు. ఎవరికేం చేయట్లేదు. హ్మ్. దృక్పథం అట్లా ఉండాలి భక్తిలో. అట్లా ఉన్నప్పుడు భక్తి శుద్ధ భక్తి దిశగా వెళ్ళాలంటే ఇటువంటి దృక్పథం తప్పకుండా అవసరం. ఎసెన్షియల్. లేకపోతే రజోగుణం గూడా దాటదు మన భక్తి. ఇటువంటి దృక్పథం చాలా కష్టంగా ఉంది. నిజంగా అవసరమా? మీ ఇష్టం. భక్తి జరుగుద్ది. కానీ అపరాధం నుండి రావడం కష్టమవుతుంది. బాధగుంటుంది లోపల. అపరాధాలున్నప్పుడు మనకే లోపల బాధుంటుందనమాట. అపరాధాలు పోతే మనకి ప్రశాంతతొస్తుంది. అందుకని ఇటువంటి దృక్పథం అవసరము. నేను అలవరుచుకుంటాను అని అనుకున్నప్పుడు ఇంకా సజావుగా ఎళ్తుందనమాట భక్తత్వం. సో, హ్మ్. అట్లా మన భక్తి శుద్ధమవుతుంది. హ్మ్. ఒకసారి అపరాధాల నుండి ఇట్లా మలినాలన్నీ పోతుంటే సుసుఖమవుతుంది డియర్ డివోటీస్ మన భక్తి. ఆ! సుసుఖమవుతుంది. అన్నీ ఎఫర్ట్‌లెస్‌గా అవుతాయన్నమాట. చాలా బాగుంటుంది ఆ దిశలో ఎళ్తే. సో, అందుకని మన ప్రార్థనా పూర్వకంగా భక్తి అబ్బా! ఆ దిశలో ఎళ్తే బాగుండు అని మనకి ఆ ఎంతూజియాజం ఉండాలి. ఆ డైరెక్షన్‌లో ఎళ్తే మలినాలన్నీ పోతే ఎంత హాయిగా ఉంటుంది అని. ఆ! హ్మ్. సో, భక్తి ఏ దృక్పథంతో చేస్తున్నాము? మలినాలు పోతే ఎంత హాయిగా ఉంటుంది. అందుకనే ఆ దిశలోకెళ్ళాలి అని అనుకుంటూ ఆ దృక్పథంతో చేయాలి. అది పాజిటివ్‌గా భక్తి చేయడం అంటే. హోప్‌ఫుల్‌గా భక్తి చేయడం అంటే అది. అందరం చేస్తున్నాం భక్తి. అదే భజన క్రియ అందరం చేస్తున్నాము. ఇయర్స్, ఇయర్స్ చేస్తున్నాము. ఏ దృక్పథంతో చేస్తున్నాం? ఈ దృక్పథంతో చేస్తే హోప్‌ఫుల్, పాజిటివ్, సత్వ దృక్పథంతో చేస్తే చాలా తొందరగా మనం అపరాధాల నుండి బయటపడతాం. ఆ దృక్పథంతో చెయ్యకపోతే బయట భక్తి జరుగుతూనే ఉంటుంది. లోపల మదనం జరుగుతూనే ఉంటుంది. మనకి మదనం జరుగుద్ది. మన వల్ల చుట్టూ ఉన్నోళ్ళకి గూడా మదనం జరుగుతూనే ఉంటుంది. దృక్పథం మారాలి. మారాలి, మారాలి. మన కోసం మారాలి. అప్పుడు వేరే వాళ్ళకి కూడా మంచిది. అది. హ్మ్. సో, ఏం విన్నామంటే చాలా విన్నాము. ఆహ్, పత్రం, పుష్పం, ఫలం, తోయం శ్రీ భగవానువాచ విన్నాము. సో, అందులో భగవంతుడు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు? నిర్మలమైన హృదయం శుద్ధ భక్తికి. శుద్ధ భక్తితో నువ్వేదైనా పెట్టు. నీ శుద్ధ భక్తిని నేను ఆరగిస్తున్నాను. నువ్వు బిర్యానీ పెడుతున్నావా? నీళ్లు పెడుతున్నావా? పాలు పెడుతున్నావా? అది కాదు నేను ఆరగించేది. నీ శుద్ధ భక్తి ఉంది అది నేను ఆరగిస్తున్నాను. ఇంకొక విషయం. శుద్ధ భక్తి అంటే స్వామికి ప్రేమపూర్వకంగా పెట్టడం కదా! అంటే స్వామికి ప్రేమపూర్వకంగా పెట్టే హృదయంలో స్వామి పట్లయితే ప్రేమపూర్వకంగా ఉంది. మరి చుట్టూ ఉన్న వాళ్ళ పట్లేంటి? లేదు స్వామి. ప్రేమపూర్వకంగా ఉట్టి నీ పట్లే అంతే. వీళ్ళ పట్ల, వాళ్ళ పట్ల కాదు. కష్టం అట్లా అయితే. అది కాదు. ప్రేమపూర్వకంగా పెట్టడం అంటే స్వామికి శుద్ధ భక్తి అన్నా, ప్రేమపూర్వకంగా పెట్టడం అన్నా
ఏ భావనతో ఉన్నామంటే, ఆ ప్రీతి భావనతో ఉన్నప్పుడు భగవంతుడి పట్ల మిగతా జీవులందరితో ఉంటుంది కదా! వాళ్ళ పట్ల ఎటువంటి భావన ఉంటుంది? వాళ్ళకి కూడా మంగళకరంగా ఉండాలి అనే ఆలోచన ఉంటుంది. ప్రతి జీవి పట్ల కళ్యాణకరమైన ఆలోచన ఉంటుంది. ఆలోచన అట్లా ఉంటుంది. భావమే అట్లా ఉంటుంది. తదనుగుణంగా మాటొస్తుంది. అది స్వామికి ప్రీతిపూర్వకంగా పెడుతున్నానా లేదా అనడానికి నన్ను నేనెట్లా టెస్ట్ చేసుకోవాలి? నేనేదో సెంటిమెంటల్ ఫీల్ అయిపోయి, కృష్ణుడంటే నాకు చాలా ఇష్టం. కృష్ణుడికి ఇష్టమైంది నేనేదో కుక్ చేస్తున్నాను. బాగుందా కృష్ణ? తిన్నావా? బాగుందా? దిస్ ఈస్ గుడ్. దిస్ ఈస్ గుడ్. అట్‌లీస్ట్ మనం భగవంతుడి దిశలో వెళ్తున్నాము. అట్లా మొదలవుతుంది. వెరీ వండర్‌ఫుల్. అట్లా మొదలైనందుకు కూడా వెరీ వండర్‌ఫుల్. కానీ అది లోపలికి వెళ్ళడం అంటే, చిత్తం వరకు వెళ్ళడం అంటే, స్వామికంత ప్రీతికరంగా నేను పెడుతున్నప్పుడు అర్థం ఏమంటే, నేను అందరి జీవుల పట్ల మంగళకరంగా ఆలోచనతో ఉన్నానా? నా ఆలోచన స్వామికి ప్రీతికరంగా ఉందా? హ్మ్. అదనమాట. నిర్మలమైన హృదయం అంటే అది. స్వామి నిర్మలమైన హృదయంలో శుద్ధ భక్తి అన్నారు కదా! శ్రీల ప్రభుపాద. శుద్ధ భక్తి అంటే అది. స్వామి పట్ల ప్రీతి, అందరి జీవుల పట్ల కళ్యాణకరమైన ఆలోచన, భావన. అప్పుడు మనకి తెలుస్తుంది. నేను ప్రాక్టీస్ చేసేది, నేను చేసే భక్తి మలినమైన భక్తా? నిర్మలమైన భక్తా? నా భావన ఎట్లా ఉంది చుట్టూ ఉన్న వాళ్ళ మీద? దాన్ని బట్టి మనం చేసే భక్తి మలినమైందా? నిర్మలమైందా తెలుస్తుంది. లేకపోతే సెంటిమెంటల్ అయినా ఆగిపోతుంది. అదనమాట. సో, అది కూడా విన్నా. సో, మళ్ళీ ట్రై చేద్దాం. ఏం విన్నామో ఇవాళ? ఈ శ్రీ భగవాన్ వాచ విన్నాము. దెన్ స్వామి నిర్మలమైన హృదయంతో నైవేద్యం పెడితే ఆ శుద్ధ భక్తిని నేను ఆరగిస్తున్నాను అని చెప్పారు. దానికి శ్రీల ప్రభుపాద ఏమన్నారు? అవును. స్వామికి నువ్వేం నైవేద్యం పెడుతున్నావని కాదు. నీ ప్యూర్ డివోషన్‌ని లార్డ్ కృష్ణ ఈస్ యాక్సెప్టింగ్ అని శ్రీల ప్రభుపాద చెప్పారు. దానికి మనం ఎట్లా విన్నాము? ఇది తత్వ. శ్రీ భగవాన్ వాచ్ ఏం చెప్పారు? శ్రీల ప్రభుపాద ఏం చెప్పారు? అది తత్వ. అట్లా శుద్ధ భక్తితో స్వామికి నైవేద్యం పెట్టడం అనేది తత్వ. అది భక్తి అని విన్నాం. అరే! అక్కడ లేం కదా! మరి మనము అక్కడి వరకు ఎట్లా వెళ్ళాలి అనేది చూస్తే, మనమున్న పరిస్థితి ఏంటో మనం విన్నాము. ఎట్లా ఎట్లా ఆలోచన ఉంటుంది మనది, ఎట్లా నడవడి ఉంటుంది అది విన్నాము. అట్లా కాదు, ఈ వేగం తగ్గాలంటే ఏం చేయాలి? ఒకటే ఉంది వేగం తగ్గిచ్చేది. నామస్మరణ. హ్మ్. లోపల నామస్మరణ జరగాలి. బయట సేవ జరగాలి. అప్పుడు సేవలో వేగం తగ్గుతుంది. అన్నిట్లోనూ వేగం తగ్గుతుంది. వేగం తగ్గినప్పుడు అపరాధాలు పోతాయి. అప్పుడు మనలో అలజడి తగ్గితే దెన్ మనలో హ్మ్. అలజడి తగ్గినప్పుడు మనలో ఆహ్, కలకలం, బాధ తగ్గుతుంది. వేగం తగ్గినప్పుడే మన లోపల మదనం తక్కువవుతుంది. లేకపోతే తక్కువవ్వదు. అది విన్నాము. దెన్ ఆ రకంగా మన భక్తి అయితే జరుగుతుంది. కానీ ఇట్లా దృక్పథం మార్చుకోవాలి. సత్వభక్తి దృక్పథం పెట్టుకోవాలి. నిర్మలమైన భక్తి దిశగా వెళ్ళాలంటే నేను హ్మ్. మనీలానంది పోతే అంతా బాగుంటుంది కదా! సో, హ్మ్. అందుకని ఆ దిశగా వెళ్ళాలి అని హోప్‌ఫుల్‌గా, ప్రేయర్‌ఫుల్‌గా మనం భక్తిని చూడాలి. ఆ రకంగా ఆలోచించాలి. ఆ రకంగా చేయాలి. అది సత్వ దృక్పథం. అది పెట్టుకోవాలి అని విన్నాను. రైట్? ఇక ఆ తర్వాత లాస్ట్‌కి ఏం విన్నామంటే, ఎట్లా తెలుస్తుంది మనం నిర్మలమైన భక్తి చేస్తున్నామా? శుద్ధ భక్తి చేస్తున్నామా? స్వామికి ప్రీతిపూర్వకంగా ఆరగింపు పెడుతున్నామా అనేది ఎట్లా తెలుస్తుంది? హ్మ్. మన భావన ఇతరుల పట్ల ఎంత కళ్యాణకరంగా ఉంది? దాన్ని బట్టి తెలుస్తుంది. స్వామికి ప్రీతిపూర్వకంగా ఎంత మాత్రం ఉంది నా భావన అని. రైట్? అంతే డియర్ డివోటీస్. విల్ పాజ్ హియర్.
ఇంకా మీదేమన్నా ఉంటే ప్లీజ్ రిఫ్లెక్షన్స్ షేర్ చేయొచ్చు. అండ్ దెన్ విల్ పాస్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్.